నా నా పేరు కల్పన. నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. నేను గత రెండున్నర సంవత్సరాల కానుంచి డిసెంబర్ లో 2023 డిసెంబర్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ విడుదల అవుతుందని నేను డిసెంబర్ లోనే రిజల్ట్ వచ్చిన డిసెంబర్ లోనే నేను హైదరాబాద్కి వచ్చిన. అప్పటి నుంచి ఇప్పుడు స్టడీ హాల్లో కూర్చొని చదువుతున్నా. ఇప్పటికీ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5,000 మాత్రమే ఇస్తా అని మాకు చెప్తున్నారు. అది మాకు నిద్ర పట్టట్లేదు. తెల్లని కనుక మేము అసలు ఏం చేయాలన్నా కూడా మాకు అర్థమైతలేదు. అందుకోసమని ఈ రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. కానీ మేము ఏదో టైం పాస్ చేయనీకి ఏదో రాజకీయ పార్టీలు మాకు మనీ ఇచ్చి పేడ్ ఆర్టిస్ట్ లాగా చేపిస్తున్నారని అదంతా అబద్ధం అన్న. అదంతా అబద్ధం. మేము నిజంగా నిరుద్యోగులమే. మేము మా నోటిఫికేషన్ మాకు విడుదల కావాలన్న ప్రధాన ధ్యేయంతో మేము రోడ్ల మీదకి వస్తున్నాం. అది మాత్రమే నిజం అన్న. అవునన్నా, ముఖ్యంగా ఫ్యామిలీని బాధ పెడుతున్నామన్న ఆందోళన మాత్రం మాకు మైండ్ లో మస్తున్నది. అందుకోసమని మేము ఈ నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ అయితే మేము పోస్టులు కొట్టుకుంటాం, లేకపోతే లేదు. కానీ మీరు ఫస్ట్ విడుదల చేయాలి కదన్నా. అది కూడా చెయ్యకుండా మేము 5,000 మాత్రమే రిలీజ్ చేస్తాం, మీరు ఇంట్రీన్ పోసుకున్నాం, మీరు బాయిలో పడినాం, నాకు అవసరం లేదు, నేను 5,000 మాత్రమే విడుదల చేస్తా అనే మాటలు వింటే మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆయన బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిర్రు 12,000 చిల్లర మాత్రమే ఇచ్చినాము మా కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేము నియామక పత్రాలు ఇచ్చినాము అంతే అని చెప్పింది. దానికి వీళ్ళు అసెంబ్లీలో అందరూ విన్నారు. అయినా కూడా మేము లక్షలు ఇచ్చినాము, 80,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము అనే కల్లబొల్లి మాటలు చెప్తున్నారన్న. అది వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాం. మేము ఇవ్వలేదని మేము ఎంత గట్టిగా వాదిస్తున్నా వాళ్ళు మాత్రం ఇచ్చినామని వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. సో మీరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వం మాత్రం ఎటు కూడా కదులుతలేదు. ఏం చేస్తారు మరి ప్రభుత్వం పైన? అది ఈ నిరుద్యోగులను వాళ్ళని ఏం చేయాలని ప్రభుత్వం అనుకుంటుందో తెలియదు అన్న. కానీ మేము మాత్రము కంపల్సరీ మా నోటిఫికేషన్ మాకు విడుదల అయ్యే వరకు ఈ పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటది. ఎప్పుడైతే మా 19,000 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మేము శాంతిస్తామన్న. అప్పటి వరకు మేము శాంతించేది లేదు. మా నోటిఫికేషన్ మాకు రావాల్సిందే. నిరుద్యోగులకు గత ప్రభుత్వంలో న్యాయం జరిగిందా, ప్రస్తుత ప్రభుత్వంలో న్యాయం జరిగిందా అంటే నోటిఫికేషన్ పరంగా చూసుకుంటే లాస్ట్ గవర్నమెంట్ 43,000 చిల్లర నోటిఫికేషన్ ఇచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్, ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ 43,000 చిల్లర ఇచ్చింది. కానీ ఆ ప్రభుత్వాన్ని మేము ఎందుకు అంటే గ్రూప్ 1 గానీ గ్రూప్ 2 గానీ పేపర్ లీకులు, జీవో నెంబర్ 46 వల్ల వీటి వల్ల మేము విసుగు చెంది ఆ గవర్నమెంట్ ని ఓడించి మార్పు రావాలి అన్న ఉద్దేశంతో ఊర్లలో తిరిగి పేరెంట్స్ కి చెప్పి ఓట్లు వేయించినాము. ఇప్పుడు మాకు ఈ పరిస్థితి, మేము రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి మాకు తెప్పించింది. లేదు, మేము అస్సలు అనుకోలేదు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతోనే నేను వచ్చిన. కానీ ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ రాలేదు. అది మేము తెలియజేస్తున్నాం. అంతే అన్న. ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ అయితే ఎట్లా నిరుద్యోగులను మోసం చేసిందో ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. ఈయనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈయన కూడా గద్ద దిగిపోవాల్సిందే, దిగిపోతాడు. అయ్యా సార్, దింపి నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తారు ఎలక్షన్స్.